నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, జ్యోతిష్య, వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ఉత్తరాషాఢలో పుట్టిన వాళ్ళు ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది? ఉత్తరాషాఢ నక్షత్రం అనేది రవి నక్షత్రం. హ్మ్. ఈ నక్షత్రం అనేది మకర రాశిలో. సో, చాలా వరకు చాలా తెలివైన వాళ్ళు, చాలా మేధావులు అనుకోవచ్చు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు. నెమ్మదస్తులు ఎవరితోటి ఏ విషయాన్ని షేర్ చేసుకోవాలని ఒక అభాగ్యులు అని చెప్పొచ్చు. షేర్ చేసుకోరా? చేసుకోలేరు. చేసుకోరా? చేసుకోలేరా? చేసుకోలేరు. అయ్యో! ఏ విషయం కూడా చేసుకోరు తొందరగా. అంత ఈజీగా అయితే ఏ విషయాన్ని ఎవరితోటి చెప్పలేరు. సేవాతత్వం ఉన్నవాళ్ళు, ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాళ్ళు, ప్రతి విషయంలోని వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు తక్కువ మంది వాళ్ళతోటే మాట్లాడతారు. స్నేహితులు ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తారు గానీ, వాళ్ళెవరితోటి షేర్ చేసుకోరు ఈ విషయం. హ్మ్. వీళ్ళతో ఏ పనైనా ఈజీగా చేయొచ్చు అని అందరూ అనుకుంటూ వీళ్ళతో పాటు ఫ్రెండ్‌షిప్ చేస్తుంటారు. కానీ వీళ్ళెవ్వరికీ ఏ పని చేసి పెట్టలేరు. అయ్యో! ఎందుకంటే వీళ్ళకి చాలా మొహమాటం ఎక్కువ. చాలా విషయాల్లో భయం ఎక్కువ. రెండోదేంటంటే భయం అంటే ఏంటంటే, ఎటువంటి పాపం మనకొస్తుందో అది చేయడం వల్ల, మనకెందుకు పాపం అనే తత్వం ఉంటుంది. అతిగా ముందు జాగ్రత్త. కాదు. ఈ అతి ముందు జాగ్రత్త కాదు. వాళ్ళలా ఉండిపోతారంతే. ఇది అతి జాగ్రత్త ఏదో తెలిసిన వాళ్ళు తెలిసి చేస్తారన్న లక్షణాలేమి ఉండవు వీళ్ళకి. హుహు. రెండోదేంటంటే వీళ్ళకి తెలీదు అసలు మెయిన్. ఎందుకంటే ఆ రాశిలో ఉండే తత్వం ఇది. అంటే మకర రాశిలో ఉంటుంది. ధనస్సు రాశిలో ఒకటో పాదం. మిగతా 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటాయి. సో, ఈ ఒకటో పాదంలో ఉన్నవాళ్ళు కొంచెం బాగా చదువుతారు. కొంచెం టాక్టివ్‌గా ఉండగలుగుతారు. ఎదుటి వాళ్ళతో మాట్లాడగలుగుతారు. అందరిని కలుపుకోగలుగుతారు. హ్మ్. ఎందుకంటే ఇక్కడ గురువు, రవి లక్షణాలెప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి. కానీ ఇక 2, 3, 4 పాదాలు పడినప్పటికి వీళ్ళు చాలా సైలెంట్ అయిపోతారు. ఓహ్! ఏ విషయమైనా వాళ్ళని తొందరగా మైండ్‌లో తీసుకొని దాన్ని చేయాలంటే మనకి టైం పట్టేస్తది. వీళ్ళ దగ్గర నుంచి ఒక విషయం తెలుసుకొని రాబట్టాలి అంటే అది మహా కష్టం. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు నన్ను? నన్నే ఎందుకు అడిగారు? అనే డౌట్‌లో ఉంటారు వీళ్ళు. హ్మ్. సేవ మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు. ఏ పనైనా వీళ్ళతో చేపిచ్చాలంటే గుళ్ళో ఇలా చేయాలంట, ఎవరైనా సాయం చేసేవాళ్ళు కావాలంటే ముందెళ్లి చేస్తారు. రోడ్డు మీద ఎవరైనా కష్టపడుతున్నారంటే వీళ్ళు కారు పక్కన పెట్టేసి ఎళ్లి వాళ్ళ కష్టాన్ని తీరుస్తుంటారు. ఎవరో తెలియని వాళ్ళు ఏదో అడిగితే దానం చేస్తారు. దానివల్ల వీళ్ళు కొంచెం మోసపోతుంటారు కదా! ఎందుకంటే అన్నీ కూడా ఒక్కొక్కసారి మంచి జరుగుతాయని ఉండవు కదా! కొంతమంది ఇలాంటి పేర్లు చెప్పి మోసం చేస్తుంటదా, హ్మ్. అలాంటి మోసపోయే స్కీమ్‌లన్నీ వీళ్ళకే తగులుతుంటాయి. సో, అలాగే వీళ్ళు, ఇబ్బందికరం. వీళ్ళు వాళ్ళకి సేవ చేసి, వాళ్ళకి సాయం చేసి వీళ్ళు దెబ్బతింటారు. ఒక్కొక్కసారి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా పడేసుకొని మళ్ళీ అవి వాటి కోసం ఇంట్లో వాళ్ళతో శుభ్రంగా తిట్లు, చివాట్లు కూడా పడతారు. హుహుహు. ఇవన్నీ జరుగుతాయి. సో, ఉత్తరాషాఢ నక్షత్రానికి రవితత్వం ఉన్నప్పటికి కూడా ఇక్కడ మకర రాశిలో ఉండడం వల్ల శని భగవానుడు ఒక తత్వం ఉంటుంది. సో, వీళ్ళ లైఫ్‌లో ఏదైనా మిరాకిల్ జరగాలంటే ఆఫ్టర్ 30 ఏళ్ల తర్వాతే. హుహు. 30 ఏళ్ల ముందది వీళ్ళకంత గొప్పగా చదివేది ఏది ఉండదు. ఇన్‌కేస్ ఒక లగ్నం బ్రహ్మాండంగా ఉండి, లగ్నంలో శుభగ్రహ దృష్టి ఉంటే చదువుతారు. ఎంత బాగా చదువుతారంటే, ఇవాళ మనకి టాప్ మోస్ట్ ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్‌ల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళే. హుహు. కాకపోతే ఏంటంటే, వీళ్ళకి వాళ్ళలాగా గట్టిగా అగ్రెసివ్‌గా మాట్లాడడం రాకపోవడం వల్ల, సైలెంట్‌గా వాళ్ళకి అసిస్టెంట్స్‌గా ఉండిపోతుంటారు. ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయినా, ఆ పోస్టింగ్ మేము చేయలేమేమో. ఎందుకంటే, ఆ పోస్టింగ్‌లో నేను అంత హార్ష్‌గా ఉండలేనని చెప్పి వదిలేస్తుంటారు కొంతమంది. హుహు. కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. దానికి లగ్నాల్లో కుజుడు గాని, అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు గాని, కుజుడు వీక్షణ గాని, గురువు గాని ఉంటే, వాళ్ళు చాలా, చాలా అగ్రెసివ్‌గా ఎదుటి వాళ్ళని శిక్షించాలంటే, నిజంగా ధర్మదేవత శిక్షించినట్టు శిక్షించేస్తారు. మొహమాటమే ఉండదు. హుహుహు. అంత కరాకండిగా ఏదైనా మాట్లాడతారు. కాస్త ఎక్స్‌ట్రీమ్ ఉండేలా ఎక్స్‌ట్రీమ్ కనిపిస్తుందంట. ఉంటుంది. అది ఎప్పుడంటే జాతకంలో లగ్న బలం బావున్న వాళ్ళకి మాత్రమే ఇది. హ్మ్. అందరికీ కాదు. మనం 90% ఇలానే ఉంటారు. ఒక 10% ఇలా ఉంటారు. ఓకే. ఈ 10% ఎవరంటే అగ్రెసివ్ పీపుల్‌గా మారే అవకాశం లగ్నాల శుభగ్రహాలు, శుభదృష్టి వీక్షణ ఉండడం వల్ల అలా ఉంటారు. మిగతా 90% మనుషులు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ విధంగా ఉంటారు. సో, ఆలోచన విధానం చాలా బావుంటుంది. చేసే పనుల్లో న్యాయం, ధర్మం ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని వాళ్ళకి నచ్చితేనే చేస్తారు. అది హ్మ్. వాళ్ళ మనసుకి ఇది న్యాయమే అనిపిస్తేనే చేస్తారు. ఇది అబ్బాయిలైనా అంతే, అమ్మాయిలైనా అంతే. సో, ఇంకా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఇంకొంచెం ఎక్కువగా ఉంటది. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీని ప్రేమించడం, మనుషుల్ని కలుపుకోవడము, హ్మ్. వాళ్ళతో కలబడిగా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈ జనరేషన్ పీపుల్‌కి ఇలా ఉంటదని గ్యారంటీ ఉండదు. సో, అలా అని చెప్పి అందరూ బాగా చదువుతారని కూడా గాదు. లేదు.
చాలా తక్కువ చదువుతారు. ఎందుకంటే చదువు అనేది వీళ్ళకి ఎప్పుడైనా సరే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత 5, 6 డిగ్రీలు చేస్తారు. అప్పటికెలానో 30 ఇయర్స్ వస్తాయి గాబట్టా? వచ్చేసి. ఓకే. దానివల్ల మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి వాళ్ళకి. జనరల్‌గా ఒక 20, 25 ఏళ్ల నుంచి కూడా వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కొంతమందికి. దానివల్ల కూడా వీళ్ళు అక్కడి నుంచి మిస్ అయిపోయిందంతా వాళ్ళు చదవడం మొదలుపెడతారు. చదువుతారు కూడా. చాలామంది 20, 25 ఏళ్ల తర్వాత అడ్వొకేట్స్ అయిన వాళ్ళు, తర్వాత డాక్టరేట్స్ అయితే చేసేవాళ్ళు, కంప్లీట్ చేసేవాళ్ళు, పీహెచ్‌డీ కంప్లీట్ చేసేవాళ్ళు. హ్మ్. ఇవన్నీ అప్పుడే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద అవగాహన గాని, అదృష్టం గాని అప్పుడు కలిసొస్తుంది. కొంతమందికి అవగాహన ఉన్నా, బాగా చదివినా కానీ వాళ్ళకి అదృష్టం కలిసి రాదు. అందుకని మకర రాశి ఎప్పుడు కూడా కర్మాధిపతి రాశిది. అంటే మన ప్రారబ్ధ కర్మని బాగా అనుభవించాలి అని రాసున్నప్పుడే ఈ నక్షత్రాలు గాని, ఈ రాశులు గాని పుడతారు. సో, ఓకే. పూర్తిగా ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలో మనం చేసిన ఏదైతే పాపమో ఎక్కువగా ఉన్న శాతం ఎక్కువుంటే, దాన్ని మొత్తము అనుభవించాలి అంటే సగం వరకు అనుభవించాలి. అంటే 30 ఏళ్ళు ఈ కాలం. హుహుహు. పూర్వకాలం అయితే 120 సంవత్సరాలంటే 35 ఒక పావు శాతం. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి 60 అనేది గొప్ప విషయం గదా! సో, హాఫ్ హాఫ్ ఆఫ్ లైఫ్ అనేది కష్టపడాలి వీళ్ళు. 100% వీళ్ళకి స్ట్రగుల్ ఫేస్ చేసి, ఆ తర్వాత వీళ్ళు లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. ఓకే. సో, అది ముందిస్తారు. తర్వాత హ్యాపీనెస్ ఇస్తారు. అందుకే 30 ఇదే ఏళ్ళు కష్టం. మంచిదనిపిస్తది చాలా సందర్భాల్లో. అవును. కదా! అవును. వీళ్ళకి వివాహ జీవితం ఎట్లా ఉంటుంది? వివాహ జీవితం అనేది వీళ్ళు ఏ విషయమైనా అంత ఈజీగా ఇది నాకు హ్యాపీగా వచ్చింది అని అనుకుని ఆలోచించుకునే తత్వం ఉండదు వీళ్ళకి. హ్మ్. కానీ వీళ్ళకొచ్చే జీవిత భాగస్వామి చాలా సెన్సిటివ్. చాలా ఎమోషన్. చిన్న చిన్న విషయాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. వీళ్ళు ఈ విషయం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలా అలా అనుకుంటారు వీళ్ళు. వాళ్ళు ఆ విషయానికి కూడా హ్యాపీగా అంటే ఒక జనరల్‌గా ఒక వైఫ్ అండ్ హస్బాండ్ తీసుకుంటే ఐస్ క్రీమ్ కొనిస్తే వైఫ్ హ్యాపీ. హ్మ్. కానీ ఇతనికి అది విచిత్రంగా అనిపిస్తది. ఐస్ క్రీమ్ తింటూ అంత ఎంజాయ్ చేస్తున్నావేంటి? ఐస్ క్రీమ్ కోసం ఇంత చిన్న చేస్తా విషయమే గదా! చిన్న విషయాన్ని ఇంత అని చెప్పి అనే తత్వం అనిపిస్తది. దీనివల్ల వీళ్ళిద్దరికి కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే. అంటే ఇతనికి కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలి. వాళ్ళకి అన్ని కంఫర్టబుల్ లైఫ్‌ని ఇవ్వాలని అనే తత్వంలో నడుస్తుంటది. వీళ్ళకొచ్చే భాగస్వామి ఏంటంటే, ఎలా కష్టం ఉన్నా ఉంటుంది. ఉన్న జీవితం చిన్నది. దాన్ని ఎంజాయ్ చేయాలి హ్మ్. అనే తత్వంలో ఉంటారు. వీళ్ళకి అపోజిటే ఎప్పుడు. అలాగే ఉండడం వల్ల కాస్తంత అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటది వీళ్ళని. హ్మ్. సో, వీళ్ళని అర్థం చేసుకొని వీళ్ళతో లైఫ్ లీడ్ చేయాలంటే వాళ్ళకి చాలా ఓర్పు ఉండాలి. ఇప్పుడు సెన్సిటివ్‌తో పాటు ఓర్పు కూడా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలా అయితే ఉంటారు. లేకపోతే కొంతమందికి వివాహాలు అవ్వని వాళ్ళకు మకర రాశి వాళ్ళే. ఆహా! అసలు పెళ్ళే కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అన్ని ప్రాక్టికల్ థింగ్స్ కొన్ని మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయిని చేసుకుంటే నేను హ్యాపీగా ఉండగలనసలు అని డౌటొచ్చేస్తది. డౌటొస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి అపోజిట్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఉంటారు. సెన్సిటివ్, ఎమోషనల్, తర్వాత వాళ్ళు ఏ విషయమైనా ఈజీగా స్పందించాలి అనే తత్వం ఉంటుంది. హ్మ్. వీళ్ళు ఆలస్యంగా స్పందిస్తారు. దానివల్ల కాస్తంత ఇబ్బందుంటుంది. మరి ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తారా? వ్యాపారాలు చేస్తారా? ఉద్యోగాలేనన్నా ఒక ఆఫీస్‌లో ఒక అడ్మిన్‌గా ఉంటే బాస్ చాలా చక్కగా న్యాయం చేస్తాడు. హ్మ్. లేదా ఒక ఆఫీస్‌లో ఒక హెచ్ఆర్‌గా ఉన్నా బాస్‌కి న్యాయం చేస్తారు. వీళ్ళేంటంటే ఒక యమధర్మరాజు పుత్రుల్లాగా పనిచేస్తారన్నమాట. అంటే ధర్మం, న్యాయం ఇది తప్పదు హ్మ్. అన్నట్టు చేస్తారాళ్ళు. దానివల్ల శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. అందువల్ల వీళ్ళకి ప్రమోషన్స్ తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రమోట్ చేసేవాళ్ళు గాని, వాళ్ళని పొగిడే వాళ్ళు గాని ఎవరు ఉండరు. కానీ వీళ్ళ దగ్గరున్న లక్షణం ఏంటంటే వీళ్ళు పొగిడితే పాపం ఏ పనైనా చేసి పెడతారు. ఓకే. కానీ వాళ్ళు చూసే పద్ధతి, చూడ్డానికి వాళ్ళు ఉండే నడుచుకునే విధానం యాటిట్యూడ్‌లా కనిపిస్తారు. హుహు. వీళ్ళకి చాలా యాటిట్యూడ్ ఇతనికి లేదా ఈమెకి అని అనుకుంటారు. అనుకుంటా. బట్ అది కాదు. అస్సలుండదు. కానీ చూడ్డానికి అలా ఉంటది. రవితత్వం గదా! రవితత్వం అయిన నక్షత్రం గనక చూడ్డానికి గంభీరంగా మాట్లాడడం గాని, కూర్చోవడం గాని, వాళ్ళ పని చేసుకోవడం గాని, చేసేటప్పుడు ఇంత సిన్సియర్‌గా ఈయనే వర్క్ చేస్తున్నాడా? మనమేమైనా చేయమా? పెద్దేదో చేస్తున్నాడా? అనే ఫీలింగ్ తెప్పిస్తాయి. హ్మ్. ఎదుటి వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఈర్ష్య వచ్చేస్తది. ద్వేషం వచ్చేస్తది వీళ్ళ మీద. అపనమ్మకం వచ్చేస్తది. నమ్మకం ఉండదు. కానీ వీళ్ళు ఎవరికైనా కష్టం వస్తే ఫస్ట్ ఆఫీస్‌లో స్పందించేది వీళ్ళే. వెళ్లి వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ నా మాట నేనిస్తా అని చెప్పి ముందు చెప్తది వీళ్ళే. హ్మ్. చెప్పిన తర్వాత వాళ్ళర్థమవుతుంది. ఆహా! వీళ్ళు మంచివాళ్ళే అనేసి. ఆరోగ్యం ఎట్లా ఉంటది వీళ్ళకి? ఆరోగ్యం బానే ఉంటుంది. ఖచ్చితంగా. వీళ్ళకి ప్రాబ్లమ్ ఏముండదు. ఎందుకంటే రవి నక్షత్రం గనక ఎటువంటి దురలవాట్లు లేకపోతే వీళ్ళు చాలా గట్టి ఆయుష్షి. హుహు. అలవాట్లుంటే మనం ఏం చేయలేం. ఇవాళ రోజున ఆహారాలు గాని, దురలవాట్లు గాని ఉంటే ఎంతవరకు లైఫ్ స్పాన్ ఉంటుందనేది తెలీదు. హ్మ్. ఎందుకంటే ఇది కర్మాధిపతి రాశి కనుక వీళ్ళ లైఫ్ అనేది ఎక్కడిదాకా ఉంటుందని కూడా తెలీదు మనకి. సో, ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది పర్సనల్ వాళ్ళ జాతకాన్ని జీవితం, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటది. ఉంటుంది అంతే. ఒకవేళ అంటే తన తన లైఫ్ తన చేతుల్లోనే ఉంటది కాబట్టి దాన్ని క్రమబద్ధీకరించుకోవాలనంటే ఏ దేవీ దేవతలను ఆరాధించాలి? ఖచ్చితంగా వీళ్ళు ఆరాధించవలసింది గణపతిని, వెంకటేశ్వర స్వామిని. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా సరే 7 కొండలు మెట్లెక్కి నడుచుకొని వెళ్లి దర్శనం చేసుకొనొస్తే, ఆ సంవత్సరంలో వీళ్ళకి కావాల్సిన పనులన్నీ అవుతాయి. హుహు.
ప్రతి సంవత్సరానికి ఒకసారి వీళ్ళు ఖచ్చితంగా మెట్లెక్కే వెళ్ళాలి. 7 కొండలు ఎక్కే వెళ్ళాలి వీళ్ళు. ఏదో కంఫర్టబుల్ లైఫ్‌లా వెళ్దాం అనుకుంటే మాత్రం అది జరగదు. ఇలా వెళ్ళగలిగితే 100% వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. ప్రతిరోజు నిత్యం గణపతిని పూజించడం. సో, గణపతి పూజించడం వల్ల ప్రతి విషయం వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంటది. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. హ్మ్. సో, మంచి రోజు లేకపోతే మంచి రంగు అలాంటివేమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆదివారం వీళ్ళకి కలిసొచ్చే రోజు. వీళ్ళకి సోమవారం కూడా కలిసొచ్చే రోజే. రెండోది వీళ్ళకి ఎరుపు రంగు గాని, తర్వాత ఆకుపచ్చ రంగు గాని కలిసొస్తాయి. ఓకే. సో, గ్రీన్ అండ్ రెడ్ రైట్. సోమవారం, ఆదివారం 2 రోజులు కలిసొస్తది. కలిసొస్తాయి. సో, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఏదైనా పని చేయాలనుకున్నా ఆ రోజు వెళితే మంచిది. చాలా మంచిది. జయప్రద గారు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? స్వభావం ఏంటి? వారేం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.